నమస్తే, నేను మీ అనుష ముత్యాల. వెల్కమ్ బ్యాక్ టు మెగా మీడియా. సో ఈ జనరేషన్ అమ్మాయిలు మామూలు స్పీడ్ కాదండి. ఈ జనరేషన్ కిడ్స్ ఎలా ఉన్నారంటే జస్ట్ డ్రీమ్స్ ఉంటే సరిపోదు, ఆ డ్రీమ్స్ కి తగ్గట్టు ఎవ్రీడే కష్టపడాలి అనడానికి ఒక నిదర్శనం లాగా ఉన్నారు. అంతేకాదు ఎవ్రీ టైం పెద్దవాళ్ళని చూసే కాదు, చిన్న పిల్లల్ని చూసి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి. తను జస్ట్ యాక్టర్, డాన్సర్ అండ్ ఆర్టిస్టే కాదు, మరెన్నో కళలు ఉన్నాయి. అది నేను ఒక్కదాన్ని చెప్తే సరిపోదు, తన మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్ హాయ్ రూహిక, అసలు నీ నేమే చాలా యూనిక్ గా ఉంటది. రూహిక శ్రీ ఆద్య, రైట్? ఎస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? రుహిక శ్రీ ఆద్య అంటే లైక్ అ ప్యూర్ సోల్. సో ఐ వాంట్ ఎ యూనిక్ నేమ్ ఎవ్రీ టైమ్. యా, నేను రూపిక విన్నాను, రూప విన్నాను, బట్ రూహిక ఇస్ రియలీ డిఫరెంట్. యా యా, చాలా బాగుంది నీ నేమ్. బై ది వే, ఎలా ఉన్నావు? ఎలా నడుస్తుంది ప్రాజెక్ట్స్ అన్ని? యా దే ఆర్ డూయింగ్ సో వెల్. గ్రేట్. ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంట్రా? నేను యాక్చువల్లీ గువ్వలచెరు ఘాట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఓకే, ఇది ఎందులో టెలికాస్ట్ అవుద్ది? జీ టీవీ ఆర్ హాట్ స్టార్? ఇట్స్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్. వావ్, నైస్. అండ్ నువ్వు ఫస్ట్ నీ కెరీర్ ని మోడలింగ్ తో స్టార్ట్ చేసావా లేదా యాక్టింగ్ తోనా? ఫస్ట్ ఐ వెంట్ టు మోడలింగ్. సో అక్కడ నుంచి లైక్ సమ్ ర్యాంప్ వాక్స్ అలా చేసుకుంటూ కాంటెంట్స్ క్రియేట్ అయ్యాయి. లైక్ దాట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు యాక్టింగ్. ఓకే, నువ్వు ఫస్ట్ చేసిన పెజెంట్ ఏదైనా ఉందా? అంటే ప్రాజెక్ట్ పెజెంట్ అంటే ఇప్పుడు నువ్వు చేసిన మోడలింగ్, రీసెంట్ గా మీరు కౌశల్ మండ గారితో చేశారు కదా, యు ఆర్ జూనియర్ మిస్ సౌత్ కిడ్ సంథింగ్ కదా, 2025. సో అది దాని గురించి అడుగుతున్నాను. సో అది అయితే సౌత్ ఇండియా లైక్ దాట్. దాంట్లో నేను రన్నర్ అప్. ఓకే, సో ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐ గాట్ మెనీ గిఫ్ట్స్. ఐ వాజ్ సో హ్యాపీ దట్ టైమ్. అలా ఇంకా జరిగింది. సో కౌశల్ గారు ఇస్ రియలీ వెరీ ఫేమస్ పర్సన్ కదా, Yeah, yeah. మనందరికీ తెలుసు. అంత పెద్ద సెలబ్రిటీతో నువ్వు అరౌండ్ 2 months వరకు వర్క్ చేసావు కదా? యా 2-3 months వరకు వర్క్ చేశాను. 2-3 months వరకు వర్క్ చేసావు. ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. లైక్ కౌశల్ సార్ ఎలా అంటే సో కైండ్. ఇలానే చేయాలి అని కాదు, మనము ఎంత లైక్ వాళ్ళు చెప్పినా కూడా కొంచెం రాంగ్ చేసామనుకో పేషెన్సీతో మళ్ళీ చెప్తారు. లైక్ దాట్ ఇంకా కౌశల్ సార్. వావ్, నైస్. లైక్ నీకు ఎంత టైం పట్టింది పర్ఫెక్ట్ లా ర్యాంప్ వాక్ చేయడానికి? లైక్ అంటే జనరల్‌గా కొంతమందికి 5 months, 1 year అలా పడతది కదా! లైక్ ఐ డోంట్ నో, మేబీ 6 months పడొచ్చు నాకు. నేను అది మొత్తం ఏమి ఆలోచించట్లే. జస్ట్ ఐ వాంట్ మేక్ మీ పర్ఫెక్ట్. మేక్ మై సెల్ఫ్ పర్ఫెక్ట్. బట్ అలానే ఇంకా నేను చేసేసాను. బట్ విత్ ఇన్ 2 months లో నువ్వు నేర్చేసుకున్నావు కదా, నేర్చుకొని అండ్ మంచిగా రన్నర్ అప్ కూడా అయిపోయావు. అండ్ యూ వన్ సో మెనీ గిఫ్ట్స్. నేను ఆ రోజు చూసాను యాక్చువల్లీ. అండ్ యూఆర్ సో హ్యాపీ, మొత్తం ఫేస్ మొత్తం వెలిగిపోతుంది హ్యాపీనెస్ తోటి. అండ్ వావ్, అదే కాకుండా నువ్వు ట్రెండ్స్ లో కూడా ర్యాంప్ వాక్ చేసినట్టున్నావు కదా? అశోకమన్ మాల్‌లో ట్రెండ్స్‌లో చేశాను వావ్, విత్ మై బ్రదర్. సో అలా మా బ్రదర్‌తో చేశాను. లైక్ ఐ వాజ్ సో గుడ్. ఐ థాట్ మై బ్రదర్ వుడ్ నాట్ డూ గుడ్, బట్ చాలా మంచిగా చేశాడు. లైక్ దాట్ వి గాట్ ఫస్ట్ ప్రైజ్ అండ్ వి ఫెల్ట్ సో హ్యాపీ. ఓ, నైస్, వెరీ నైస్. సో నీకు మోడలింగ్ నచ్చిందా మరి, లేదంటే నీ ప్యాషనా, లేదంటే మామ్ డాడ్ సజెస్ట్ చేశారా చేయమని? ఎలా అంటే స్టార్ట్ అయింది? ఫస్ట్ మా మదర్ సజెస్ట్ చేస్తే ఐ థాట్ వావ్, మోడలింగ్‌లో ఎంటర్ అవుదాం అని నాకు అనిపించింది. సో ఐ ఎంటర్డ్ ఇంటూ మోడలింగ్ బై మై మదర్. వావ్, నైస్. మరి మోడలింగ్ లో ఎంటర్ అయ్యాక హౌ డు యూ ఫీల్? లైక్ ఇప్పుడు ప్రెసెంట్ నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే ఐ డిడ్ సో గుడ్ అండ్ ఐ లైక్ మై సెల్ఫ్ బికాజ్ ఐ డిడ్ ఇన్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా. ఐ వాన్ ప్రైజెస్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వావ్, నైస్. సో కౌశల్ గారు వాళ్ళ వైఫ్ గారు ఇద్దరి దగ్గర నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏదైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా? అంటే కౌశల్ సార్ దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నాను. నేను చాలా పేషెన్స్‌గా ఉంటారు. సో నీలిమ మ్యామ్ నుంచి కైండ్‌నెస్ అండ్ నీలిమ మ్యామ్ ఇస్ సో కైండ్. సో అలా ఇంకా వెంట్ బై ది ఫ్లో. ఆహా! నెక్స్ట్ ఏవైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా కౌశల్ గారితోటి? మళ్ళీ ఏదైనా ప్రెజెన్స్ లేదా ఏదైనా మోడలింగ్ షోస్ ఉన్నాయా? లేదా ఏవైనా యాక్టింగ్ అవి కూడా ఉన్నాయా? ఏం లేవా ప్రెజెంట్? ప్రాజెక్ట్స్ ఏం లేవు ప్రెజెంట్. బిఫోర్ చేస్తాను.
ఓకే. సో, నేను విన్నాను నువ్వు ఆల్రెడీ అరౌండ్ 3 మూవీస్‌లో యాక్ట్ చేసావని. ఏ మూవీస్‌లో చేసావు? ప్రెజెంట్ అయితే 'గువ్వల చెరువు ఘాట్' అని అమెజాన్ వెబ్ సీరీస్ చేస్తున్నాను. ఆహా! బిఫోర్ అయితే 'భరత మహాశైలపు విప్లతి' అని, ఇంకా 'డోంట్ రెబెల్ ద ట్రబుల్' అని చేస్తున్నాను ఓహ్! బిఫోర్. బిఫోర్. హ్మ్. ఓకే. నైస్. సో, నీకెలా అనిపిచ్చింది? యాక్టింగ్ నేర్చుకున్నావా ఎక్కడైనా? యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. ఓకే. అంటే యాక్టింగ్ నేర్చుకోకుండా స్టార్ట్ చేసేసావు. అండ్ నువ్వు 3 మూవీస్‌లో వర్క్ చేసావు. అంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు ఆడిషన్స్ అలా ఎళ్ళాను. ఓకే. నా ఫస్ట్ ఆడిషన్ అన్నపూర్ణ స్టూడియోస్ ఏమో. ఓహో! బట్ దేర్ ఐ డిడ్ విత్ కాన్ఫిడెన్స్. అలా ఇంకా ఆడిషన్స్ అన్నీ అలా చేశాను. వావ్! విత్ అసలు ఆడిషన్స్ ఐ డిడ్ ప్రాక్టీస్. ఆడిషన్స్ త్రూ నేర్చుకొని నువ్వు ఇప్పుడు చేస్తున్నావంటే దట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. అండ్ నేను విన్నాను ఓన్లీ మోడలింగే కాదు, యాక్టింగే కాదు, ఇంకా నువ్వు చాలా చేస్తూ ఉంటావని. నువ్వు ఏమేం చేస్తున్నావురా అసలు? ఫస్ట్ అంటే లైక్ క్లాసికల్ డాన్స్, ఇంకా ఓకే. టైక్వాండో చేస్తున్నాను. వావ్! లైక్ నీలో అన్ని కళలున్నాయిరా. నాట్ 1 ఆర్ 2. లైక్ యూ ఆర్ ఎన్ ఆర్టిస్ట్ అండ్ మోడల్ అట్లని కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకుంటున్నావు అంటే ఇట్స్ యెస్. నాట్ ఎ స్మాల్ థింగ్. అంత టైం ఎక్కడ దొరుకుతుంది నీకు? లైక్ టైమ్ అంటే ఇవి యాక్టింగ్స్ అవన్నీ లైక్ రేర్‌గా ఉంటాయి గదా! సో, ఓకే. క్లాసికల్ డాన్స్, టైక్వాండో ఇవన్నీ లైక్ డైలీ ఉంటాయి. రెగ్యులర్‌గా. ఆ! హ్మ్. సో, రెగ్యులర్‌గా ఈ టైమింగ్స్ అన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు? మమ్మీ మెయింటైన్ చేస్తుందా ఈ షెడ్యూల్స్ అన్నీ? యాహ్! ఆబ్వియస్లీ వాహ్! మదరే మెయింటైన్ చేస్తారు. ఓకే. మరి నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ఎళ్ళిపోవాలి కదా! నీకెప్పుడు అనిపించలేదా? మామ్ నేను పోను అన్నట్టు ఎప్పుడు అనిపించలేదా? కొన్ని కొన్ని సార్లు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయటికెళ్ళినప్పుడు, అలా ఎళ్ళినప్పుడు అబ్బా! ఇప్పుడెళ్ళాలా అని లైక్ లిటిల్ ఫీలింగ్ వస్తది. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి మంచిగా చేస్తే నేను బ్లాక్ బెల్ట్‌కెళ్ళొచ్చు అలా అనిపిస్తది మళ్ళీ. ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నావు? టైక్వాండో 2 ఇయర్స్, ఇంకా క్లాసికల్ డాన్స్ కూడా 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా. వావ్! 2 ఇయర్స్. గ్రేట్. అంటే నువ్వు ఏమనుకున్నావు ఫ్యూచర్‌లో లైక్ పెద్ద అయ్యాక ఏం చేయాలి అనుకుంటున్నావు? నీ కెరియర్ ఎటువైపు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? అంటే లైక్ మా పేరెంట్స్ డ్రీమ్ ఎలా అంటే వెన్ ఐ గ్రో అప్ ఐ నీడ్ టు బికమ్ ఎ డాక్టర్. మై పేరెంట్స్ డ్రీమ్. వావ్! సో, లైక్ ఐ ఆల్సో థాట్ ఐ వాంట్ టు బికమ్ డాక్టర్. డాక్టర్. సో, వాట్ ఐ ఫీల్ ఈస్ యూ విల్ బికమ్ లైక్ అన్ సాయి పల్లవి. డాక్టర్ చదివి తను కూడా డాక్టర్ చదివి అలాగే ఒక మంచి ఆపర్చునిటీస్ మూవీస్‌లో వచ్చి తను అలా వచ్చేసింది కదా! లైక్ యెస్. నువ్వు కూడా అలానే అనిపిస్తుందనమాట. అలా డీసెంట్, వెరీ నేచురల్, వెరీ క్యూట్‌గా. మేబీ లెట్స్ మానిఫెస్ట్ ఇట్. ఒకవేళ ఓకే. కుదిరితే. అండ్ మీ ఇంట్లో నువ్వు చాలా యాక్టివా? తమ్ముడా? నేను టు బి హానెస్ట్ ఐ యామ్ సో లేజీ. ఓహ్! మా తమ్ముడైతే లైక్ ఇఫ్ వి సే సంథింగ్ హీ'ల్ ఇమ్మీడియేట్‌లీ డూ థట్. బట్ ఐ యామ్ లైక్ బ్రో వై వి షుడ్ డూ లైక్ థట్ అని నేను ఫీల్ అయితాను. మా ఓకే. తమ్ముడైతే హీ'ల్ గో ఓకే. ఇఫ్ వి సే. యాక్చువల్లీ నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. యూ ఆర్ సేయింగ్ యూ ఆర్ లేజీ. వావ్! అంటే అంటే లేజీ అంటే మరీ అంత కాదు. ఆ! ఐ యామ్ యాక్టివ్ బట్ కొంచెం యాహ్! కంపారేటివ్‌లీ. అట్ హోమ్ ఓకే. ఐ యామ్ లిటిల్ లేజీ. ఓకే. సో, మామ్ అండ్ డాడ్ నీకెంత సపోర్ట్ చేస్తున్నారు కదా! ఎవరెక్కువ సపోర్ట్ చేస్తారు? ఎవరెక్కువ మోటివేట్ చేస్తారు నిన్ను బాగా? ఇద్దరు మోటివేట్ చేస్తారు నన్ను బాగా. అవునా? హ్మ్. వావ్! నైస్. సో, ఎక్కువ మామ్ ఇష్టమా? డాడ్ ఇష్టమా? బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ. ఓకే. ఈక్వల్. అంటే హ్మ్. కొన్ని సార్లు అనిపిస్తది కదా! ఎక్కువ డాడీ ఎప్పుడు గర్ల్స్ కంటే డాడీ అంటే చాలా ఇష్టముంటది. హ్మ్. సో, అట్లా అనిపిస్తది కదా! ఎప్పుడు అట్లా అనిపియలేదా నీకు? అనిపిచ్చింది. అనిపిచ్చిందా? చాక్లెట్స్ కొనిచ్చినప్పుడు లైక్ కొనిచ్చినప్పుడు అబ్బా! అని మా డాడీ డ్యాడీ మీద లవ్ ఏడుస్తూ ఎక్కువొచ్చేసింది. ఏడుస్తారు. అంటే చాక్లెట్స్ కొనిపించినప్పుడు ఏమైనా ఇష్టమైనవి కొనిపించినప్పుడు డ్యాడీ అంటే చాలా లవ్ వస్తుంది కదా! అవును. మమ్మీ పాపం నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇక్కడికెళ్ళాలి అని డిసిప్లిన్‌గా, హ్మ్. స్ట్రిక్ట్‌గా ఉంటారు అంటే కదా! ఇప్పుడు మా ఫాదర్ ఏమన్నా కొనిచ్చినప్పుడు లవ్ ఎక్కువ సైడ్ అటెళ్ళిపోతది. మళ్ళీ ఆహా! మా మదర్ ఏమన్నా కొనిస్తే అటు సైడ్ ఎళ్ళిపోతది. అయ్యో! అంటే నీ లవ్ కావాలంటే ఏదైనా కొనిచ్చేయాలన్నమాట. వాళ్ళకి ట్రిక్ తెలిసిపోయిందయితే. నువ్వు మాట ఇనాలంటే ఏదైనా చాక్లేట్ ఏమైనా ఇస్తే ఓకే. రూహిక వినేస్తది అనుకుంటారేమో ఇంకా ఇప్పటి నుండి. ఎనీవేస్ వెరీ నైస్. సో, నీ స్కూల్‌లో నీ ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతారా? లైక్ నువ్వు ఈ మూవీస్‌లో చేస్తున్నావు, మోడలింగ్ చేస్తున్నావు. ఆహ్, లైక్ వాళ్ళు గూడా ఎలా ఫీల్ అవుతారు? దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ లేకపోతే మీ టీచర్స్ నిన్నెలా ట్రీట్ చేస్తారు? లైక్ మా టీచర్స్ ఇంకా నార్మల్ స్టూడెంట్స్ లాగానే ట్రీట్ చేస్తారు. హ్మ్. మా ఫ్రెండ్స్ అంటే, "రోహిక నువ్వు ఇన్ని ఎలా చేస్తున్నావు" అని వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఐ డోంట్ నో థట్. బట్ మై ఫ్రెండ్స్ ఆర్ సో కైండ్. ఐ కెన్ టెల్ థట్. వావ్! ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ పర్ణిత. షీ ఈస్ మై స్కూల్ ఫ్రెండ్. హుహు. సో, తను చాలా కైండ్, చాలా పేషెన్స్. ఐ లైక్ హర్ అలాట్. ఓకే. సో, ఈ మోడలింగ్‌లో నీకెవరైనా రోల్ మోడల్ ఉన్నారా? ఐకాన్ పర్సన్ నాకు తనంటే ఇష్టం. తనని చూసి నేను ఏదైనా నేర్చుకున్నా అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే మా మోడలింగ్‌లో క్లాస్‌లో ఎవ్వరు లేదు. కానీ హ్మ్. తేజస్విని మరుగునని చూసి ఐ యూ వాస్ లెర్న్ సో మెనీ యాహ్! థింగ్స్. వావ్! మళ్ళీ యాక్టింగ్‌లో? యాక్టింగ్‌లో అంటే ఇప్పుడు హీరోస్, హీరోయిన్స్ అయితే మోస్ట్‌లీ ఎవ్వరిష్టం ఎవ్వరైనా ఈక్వలే. ఓకే. కానీ లిటిల్ రష్మిక మందన ఇష్టం ఎక్కువ. అవునా? ఎందుకు? ఎందుకంటే లైక్ తన యాక్టింగ్ చూస్తే నాకు ఎందుకో నచ్చుతది. ఓహ్! సో, ఐ లైక్ హర్ లిటిల్ ఓకే. మోర్ దాన్ ఎవ్రీబడీ. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్‌లో వాట్స్ యువర్ రోల్? నా రోల్ అ పూర్ చైల్డ్ లాగా విత్ ఓకే. శరణ్య గారు. ఓకే. సో, నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ఇచ్చారా? లేకపోతే ఎలా ఉంటది? నీకు కొన్ని సీన్సే ఉంటాయా? నాది ఫుల్ లెంత్ రోల్. వావ్! ఓకే. అంటే హీరోయిన్ మెయిన్ క్యారెక్టరా? హీరోయిన్ డాటర్‌ని. హీరోయిన్ 'ఫిదా' మూవీలో మూవీలో అక్క ఉన్నారు యెస్. కదా! యెస్. తెలుసు. ఆ! యాహ్! ఆ అక్క డాటర్ లాగా రోల్. వావ్! నైస్. నైస్. అసలు ఇంత స్టార్టింగ్ టైమ్‌లోనే నువ్వు ఇంత మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నువ్వు చేస్తున్నావంటే ఐయామ్ ఫీలింగ్ రియల్లీ గ్రేట్ ఫర్ యూ. రియల్లీ గ్రేట్. అండ్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.